ఈ నూనెకి కావలసిన పదార్థాలన్నీ చూడండి. కరివేపాకు నేను ఇక్కడ కొద్దిగానే తయారు చేస్తున్నాను, ఒక పావు కిలో తయారు చేస్తున్నాను, అందుకని కొన్ని ఐటమే తీసుకున్నాను, కొద్దిగానే తీసుకున్నాను. ఇదిగోండి కరివేపాకు, ఇది పచ్చి కరివేపాకు, ఇది మందారం పువ్వులు చూడండి. ఈ మా చెట్టువి రోజు పూస్తాయి, దేవునికి పెట్టి ఎండకు పెట్టి అలాగే పెట్టుకుంటాను డబ్బాలో వేసి. దీంతో నూనె తయారు చేసుకుంటాను. మందారం పూలు ఒక గిన్నె తీసుకొని, మెంతులు ఒక 3 స్పూన్స్, కొద్దిగాన్ని అవిసెలు చూడండి, కొద్దిగాన్ని అవిసెలు, 4-5 మందార ఆకులు, ఇవి కూడా వేసుకోవాలండి. ముఖ్యంగా కలమంద, ఉల్లిపాయ, కొబ్బరి నూనె, ఇవన్నీ కావాల్సినవి. దానికోసం ఒక ఇనుప కడాయి అంటే చాలా మంచిది, ఇందులో నూనె తయారు చేసుకుంటే చాలా మంచిది. దాన్ని కలపనీకే చెక్క గరిట. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇవన్నీ కడాయిలో వేసుకుందాం. కరివేపాకు, మందారం పువ్వులు, మెంతులు, మందారాకులు సన్నగా కట్ చేసి ఇలా సుంచుకొని వేసుకోవచ్చు. ఇలా సుంచుకొని వేసుకోవచ్చు. అవిసెలు కొద్దిగా వేసుకోండి, ఇది జిగురు ఉంటుంది కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు చేసి వేసుకోవాలి, ఇది కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. కలమంద, ఇది పొయ్యి మీద పెట్టేసుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ పావు కిలో నూనె తీసుకున్నాను. ఇవి బాగా మొత్తం ఐటమ్స్ అన్నీ నల్లగా కావాలి. అప్పటి వరకు బాగా మసలనివ్వాలి నూనె. చూడండి, ఇప్పుడే మసులుతుంది. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. కొద్దిగా నల్లగా అయ్యాయి కదా, ఇవి మొత్తం నల్లగా అయ్యేంత వరకు మసలనివ్వాలి. ఈ నూనె చాలా మంచిదండి, వెంట్రుకలు మాత్రం చాలా మంచిగా పొడవుగా పెరుగుతాయి. ఊసిపోవడం అయితే అస్సలు ఉండదు. నాకు చాలా వెంట్రుకలు ఊసిపోవడం మొదలయ్యాయి. ఈ నూనె తయారు చేసుకొని పెట్టుకున్నాను, అప్పటి నుంచి వెంట్రుకలు ఊడడం బంద్ అయ్యాయి. నేను నమ్మాకే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి.
చాలా అంటే చాలా బాగుంటుంది నూనె. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మనం స్నానం చేసుకునే ముందు మందారాకు షాంపూలో కలుపుకొని బాగా పిసికి బురుగు వచ్చేంత వరకు పిసికి స్నానం చేసుకుంటే వెంట్రుకలు కూడా సిల్క్ లాగా తయారవుతాయి. నేను అలాగే చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇదంతా రాత్రంతా నానబెట్టేసాను. ఇప్పుడు మనం ఉడకట్టుకోవాలి. ఇది మొత్తం రాత్రంతా నానబెట్టేసాలి నూనెలోనే. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఉడకట్టుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకున్నాం, జాలి వేసుకొని ఇలా ఉడకట్టుకోవాలి. ఇలా అంతా ఉడకట్టేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచేసుకోవాలి. ఇదంతా ఆయిల్ కారుతుంది కదా. కొద్దిసేపు ఉంచుకొని తర్వాత వేరే ఒక కాటన్ బట్ట తీసుకొని అది అందులో వేసుకొని గట్టిగా పిండేసుకోవాలి. మనకు ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇందులో నుంచి. ఇలాగే కొద్దిసేపు పెట్టేసి బట్ట వేసుకొని ఉడకట్టుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఒక బట్టలోకి వేసుకొని గట్టిగా పిండుకోవాలి. ఇలా ఒక బట్ట చేసుకొని ఈ బట్టల్లోకి వేసేసుకొని ఇలా గట్టిగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒక బాటిల్ తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఇలా పోసేసుకోవాలి. ఆయిల్ రెడీ. చూడండి, నూనె రెడీ అయిపోయింది. ఎంచక్కా ఇంట్లోనే రెడీ చేసుకొని తలకు పెట్టుకుంటే ఎంతో మంచిది. తలకి బలము, వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటుంది, మరి వెంట్రుకలు కూడా పెరుగుతాయి. ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇది చాలా వెంట్రుకలు ఊడిపోయేవి. ఈ నూనె పెట్టుకున్నప్పటి నుండి వెంట్రుకలు ఊడిపోవడం బంద్ అయిపోయాయి. కొద్దిగా పెరుగుతున్నాయి వెంట్రుకలు. చూడండి, ఇది ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే ఎంతో మంచిది. నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ నూనె వాడండి, వెంట్రుకలు పెంచుకోండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.